గిర్జును కూడా న్యాయాధిపతుల గ్రంథంలో కూడా గిర్జును కూడా అదే మాట్లాడుతున్నాడు. గిర్జును ఏమంటున్నాడో తెలుసా? యెహోవా మాకు తోడై ఉన్న వెడల ఇదంతా కూడా మాకు ఎలా సంభవిస్తుంది, మాకు ఎలా నష్టం చూస్తారు. ఒకసారి 6వ అధ్యాయము 10వ వచనంలో ఎక్కడ ఉంటుంది చూడండి మాట. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. యెహోవా మాకు తోడై ఉండిన వెడల మాకు ఇదంతా కూడా ఎలాగా చూడండి, ఇక్కడ దేవుడు చెబుతున్నాడు ముందుగానే. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇదిగో మీరు అమోరీయుల యొక్క దేశంలో మీరు నివాసం చేస్తున్నారు, అన్యుల మధ్యలో మీరు నివాసం చేస్తున్నారు. అయితే మీరు చేయవలసింది ఏంటో తెలుసా? వారి దేవతలకు కానీ వారి విగ్రహాలకు కానీ మీరు సాగిలు పడకూడదు, మీరు మొక్కకూడదు అని ప్రభు అక్కడ గిర్జునికి చెప్తూ ఉన్నాడు. గిర్జునికి చెప్తూ ఉన్నాడు. అయితే గిర్జునికి చెప్తూ ఉంటే గిర్జుని ఏం చేస్తున్నాడు తెలుసా? అమోరీయులకి అయితే అమోరీయులకి భయపడిపోయాడు. అమోరీయులకి భయపడిపోయి గానుగ చోటికి వెళ్ళి గోధుమలు గుల్లగొట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకనంటే అమోరీయులు వస్తున్నారు, వారిని తప్పించుకోవడం కోసం, వారి ఆహారం వండుకోవడం కోసం గానుగ చోటికి వెళ్ళి గోధుమలను కొల్లగొట్టుకుంటున్నంటే గిర్జును చూసి ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా? గిర్జును భయముతో ఉన్నాడు, పిరికుతో ఉన్నాడు. కానీ దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? భయపడుతున్న వాడితో నువ్వు భయపడద్దు అని చెప్తున్నాడు, పిరికువాడితో బలాచ్యుడా అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, చదవండి. ఇప్పుడు సత్యమున ఏలును వాడు. చూడండి, ఈ వ్యక్తి ఏమంటున్నాడు అంటే మొట్టమొదటిగా చెప్పిన మాటలు ఏమైనాయి ఈ గిర్జునికి అని అడిగితే, మొట్టమొదటిగా చెప్పిన మాటలు మర్చిపోయాడు, విడిచిపెట్టేశాడు. చదువుతారు ఒకసారి 10వ వచనం. చదువు. అక్కడ కాదు, 10వ వచనం నుంచి చదవమంట. చూడండి, ఇక్కడ మీరు అమోరీయుల యొక్క దేశమున మీరు నివసిస్తున్నారు, వారి దేవతలకు భయపడద్దు అని మీతో నేను చెబుతున్నాను, కానీ మీరు నా